దావీదు మరియు యోనాతానుల స్నేహము బైబిల్లోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే నిష్కలంకమైన మరియు త్యాగపూరితమైన స్నేహానికి ఒక గొప్ప ఉదాహరణ. దావీదు యోనాతానులోని స్నేహంలోని ముఖ్యాంశాలను మనం కొన్ని గమనిద్దాం. వారిరువురి మధ్య ఆత్మల అనుసంధానం జరిగింది. బైబిల్ చెప్తుంది, 1 సమూయేలు 18:1. యోనాతాను ఆత్మ దావీదు ఆత్మతో కలిసిపోయెను. యోనాతాను తన ప్రాణము వలె దావీదును ప్రేమించెను. వీరి స్నేహం కేవలం పరిచయమే కాదు, ఒకరినొకరు ఆత్మీయంగా అర్థం చేసుకున్న బంధం. రెండోదిగా, త్యాగపూరితమైన నిబంధన. యోనాతాను రాజకుమారుడు, అంటే సౌలు తర్వాత రాజు కావాల్సింది ఆయనే. కానీ దేవుడు దావీదును రాజుగా ఎంచుకున్నాడని యోనాతాను గ్రహించాడు. అందుకే తన రాజవస్త్రాన్ని, కత్తిని, విల్లుని, నడికట్టును దావీదుకి ఇచ్చేశాడు. ఇది తన రాజ్యాధికారాన్ని దావీదుకి ఇష్టపూర్వకంగా అప్పగించడాన్ని సూచిస్తుంది. మూడోదిగా, ప్రాణాలకు తెగించి కాపాడాడు. తన తండ్రి సౌలు దావీదును చంపాలని చూస్తున్నప్పుడు యోనాతాను మధ్యవర్తిగా ఉండి దావీదును హెచ్చరించాడు. తన తండ్రి ఎదుట దావీదు పక్షాన నిలబడి మాట్లాడాడు. ఒకానొక సందర్భంలో కోపంతో సౌలు తన కుమారుడైన యోనాతాను మీదికే ఈటను విసిరాడు. అయినను దావీదు కోసం ప్రాణాలు తెగించి నిలబడ్డాడు. అలాగే ప్రామిస్ లేదా ఒట్టు పెట్టుకునుట. దావీదు రాజు అయిన తర్వాత తన కుటుంబాన్ని, యోనాతాను వంశాన్ని కాపాడాలని యోనాతాను కోరాడు. దావీదు ఆ మాటను నిలబెట్టుకొని యోనాతాను కుమారుడైన మెఫీబోషెతుకు రాజభోగాన్ని కల్పించాడు. వారి స్నేహం నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని లక్షణాలు లేదా పాఠాలు: నిజాయితీ, దేవుని చిత్తానికి లోబడడం, ప్రోత్సహించుకోవడం. స్వార్థం లేని స్నేహం ఎలా ఉంటుందో యోనాతాను చూపిస్తే, తన రాజ్యాధికారానికంటే దేవుని చిత్తమే, అంటే దావీదు రాజు కావడం ముఖ్యమని యోనాతాను నమ్మాడు. అదే దావీదు యోనాతాను కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు, లేదా దావీదు రాజైన తర్వాత యోనాతాను కుటుంబాన్ని రాజభోగాలు అనుభవించేలా చేశాడు. యోనాతాను దావీదు కష్టాల్లో ఉన్నప్పుడు యోనాతాను అడవులకు వెళ్ళి దేవుని యందు ధైర్యం తెచ్చుకున్నట్లు అతనికి సహాయం చేశాడు. దావీదు తన స్నేహితుడు మరణించినప్పుడు ఇలా విలపించాడు: నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు ఎంతో ప్రియుడవయ్యుంటివి. నీ ప్రేమ విచిత్రమైనది, అది స్త్రీలు చూపు ప్రేమ కంటేనూ అధికమైనదని. ఈరోజు నువ్వు చేస్తున్న స్నేహం ఎలా ఉంది? దావీదు యోనాతానుల స్నేహం వల్ల నీ స్నేహం ఉందా? నిన్ను ప్రోత్సహించేవారున్నారా? దేవుళ్ళు నడిపించేవారున్నారా? లేదా నీ కష్టాల్లో నీ యందు నిలబడేవారున్నారా? అలాంటి స్నేహం నీకున్నట్లయితే నువ్వు ధన్యుడవి. స్నేహానికి అర్థం చెప్పింది దావీదు యోనాతానుల స్నేహం. మన స్నేహం ఎట్లాంటిదంటే, మన స్నేహితులు ఎట్లాంటి వారు? దేని కొరకు మన స్నేహం? నీవు ఒకవేళ నీ స్నేహితుల చేతిలో మోసపోయావేమో, అయితే నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన ఒక నిజ స్నేహితుడు ఉన్నాడు. ఆయనే ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈరోజు ఆయన చేయి పట్టుకో. నీతోనే నా స్నేహం అంటూ పాట పాడుకుంటూ సాగిపో. ఆ నిత్యమైన గమ్యము లేదా ఆ నిత్యమైన మార్గం చేరే వరకు. అట్టి కృపా ధన్యత ప్రభువు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.